హైదరాబాద్ మహానగరం గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగింది. అబాల గోపాలమంతా వినాయక సాగర్ బాట పట్టింది. ఘనమైన పూజలు అందుకున్న గణనాథుడు జనసంద్రమై తరలివచ్చిన భక్తకోటి ఆనందోత్సవాల నడుమ గంగమ్మ ఒడికి చేరాడు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఉదయం నుంచే నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే విగ్రహాలు, ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో శోభాయమానమైంది. ఇంకా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున విగ్రహాలు వెయిటింగ్ లో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హైదరాబాద్ లోని జరుగుతున్నటువంటి గణేష్ శోభయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గొర్రెల వీధుల్లో నుంచి వచ్చినటువంటి ట్యాంక్ బండి మీద పెద్ద ఎత్తున ఇప్పటికీ గణనాథులు కొలువై ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇంకా గణనాథులు చెరువులోకి చేరడానికి 2 లక్షల పైచిల్కే ఉంటుందని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ట్యాంక్ బండి మీద 10వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా రాత్రి నుంచి ఇక్కడికి చేరుకున్న వారు కూడా ఇప్పటికీ ట్యాంక్ బండి మీదనే గణేష్ నిమజ్జన శోభయాత్రకు తిలకిస్తున్నారు. దీనికి సంబంధించి విజువల్స్ లో మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే నిన్న తెల్లవారుజాము నుంచి జరిగినటువంటి అనేక గణేష్ శోభయాత్రకు సంబంధించి వివిధ కాలనీల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్న వాసులకు కూడా పూర్తిగా అంటే సంబంధించినటువంటి గణనాయకులు ఎట్లా పోవాలి, రూట్ మ్యాప్ కానీ దానికి సంబంధించిన విషయాలన్నింటినీ ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, దీంతో పాటు ఉన్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ కూడా అన్ని రూట్లని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలోని సిపి అడ్వైజర్ లోని పూర్తిగా ఇక్కడ పికెటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ నుంచి అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే చార్మినార్, గోల్కొండ తదితర ప్రాంతాల నుంచి నాంపల్లి, అసెంబ్లీ చౌరస్తా, దానికి సంబంధించిన లగడి కపూల్ తదితర చౌరస్తాల నుంచి రాత్రి 12-1 వరకు ర్యాలీలు ముగించుకొని ప్రధాన కూడలీల నుంచి ట్యాంక్ బండ్ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకా 2 లక్షల పైచిలకు విగ్రహాలు ఉన్నాయంటూ కూడా అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి చూసుకునే ముందస్తుగానే అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ మరికొంతమంది అడిషనల్ గా అంటే క్రేన్ల ద్వారా పూర్తిగా ఎక్కడైతే వినాయకులకు ఇప్పటికీ చేరుకున్నటువంటి పరిస్థితి, ఆ వినాయకుల నిమజ్జనం కొరకు పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు వారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు పూర్తిగా అంటే ఎవరైతే వినాయక నిమజ్జనం కొరకు ఆ రాత్రి నుండి ఇక్కడికి క్యూ లైన్ లో ఉన్నారో వారందరినీ సజావుగా సాగడానికి గోత్రం పూర్తిగా అడిషనల్ క్రేన్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఇచ్చినటువంటి నెంబర్లు ఆ క్రేన్ల దగ్గరనే నిమజ్జన కార్యక్రమానికి పోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంటే భక్తులకే కావచ్చు సంబంధించినటువంటి వెహికల్స్, వాహనాలని ట్రాఫిక్ జామ్ కాకుండా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు విభాగం పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడనైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ విషయాలకు సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా ధృవీకరించినటువంటి వాటిని డైవర్ట్ చేస్తూ అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి రాత్రి నుండి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తిగా అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత వరకు కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అనేది కూడా అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని భక్తులు అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ మీద వేచి చూస్తున్నారు. తమ యొక్క గణనాథుని పూజలు అందుకున్న తర్వాత తిరిగి అంటే చెరువులో నిమజ్జన కార్యక్రమం చేయడం కొరకు పూర్తి స్థాయిలోనైతే ఇక్కడికి భక్తులు చేరుకొని పెద్ద ఎత్తున కోలాహలాల మధ్యన పూర్తిగా ఆనంద హోలాల మధ్యన ఇక్కడ వచ్చినట్టు వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ సంబంధించిన సమీపంలో ఉన్నాము. దానికి సంబంధించినటువంటి క్రేన్సే గానీ సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా సమన్వయంతో పూర్తిగా చేస్తూ చూస్తున్నాము. ప్రస్తుతానికి మనము చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా మనం ఇప్పుడు క్రేన్ నుంచి పూర్తిగా విభాగానికి సంబంధించినటువంటి అధికారులు కానీ సంబంధించినటువంటి విషయాలని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విభాగంలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో వారందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా చూసినట్లయితే మీరు ఈ ప్రాంతం విగ్రహాలకు సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు. వీరు అర్ధరాత్రి నుంచి పూర్తిగా ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి విషయాలకు సంబంధించి పూర్తిగా అంటే ఎవరైతే ఉంటారో వారందరికీ అంటే అడ్వైజ్ చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సిబ్బంది కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా క్రేన్ ద్వారా అంటే ఇక్కడి నుంచి పూర్తిగా అంటే చెరువులోకి వెళ్లడానికి పూర్తిగా అంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే వారిని గైడ్ చేస్తున్న క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వారు ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎయిట్ నుంచి బోడుపల్లి నుంచి వచ్చామండి. ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ 5 o'clock వచ్చాము. బోడుపల్లి నుంచి వచ్చామండి. మేము మార్నింగ్ 5 o'clock వచ్చాము. చాలా డిలే అవుతుంది ఇక్కడ ప్రాసెస్. ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మీ రూట్ నుంచి ఇక్కడికి రావడానికి? అంటే చాలా ట్రాఫిక్ ఉంది, కొద్దిగా డిలే ఉంది ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే,
అంటే మీకు రూట్ లో క్లియర్ ఉందా, ఇక్కడ వచ్చినాక ట్రాఫిక్ అయింది? లే రూట్ నుంచే క్లియర్ లేదు, అక్కడ నుంచే ఫుల్ జామ్ ఉంది. క్లియరెన్స్ లేదు, క్లియర్ అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఎట్లా మీకు ఆల్రెడీ ముందస్తుగా రూట్ మ్యాప్ ఆల్రెడీ చేశారు కదా, ఎట్లా అనుకుంటున్నాం? లేదు, ప్రతి ఇయర్ వచ్చేదే అండి. ప్రతి ఇయర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు రూట్ క్లియర్ గా లేదు, అంటే కరెక్ట్ ఫాలో అవ్వలేదు. ఓకే, అంటే వాళ్ళు గైడ్ చేయడంలో గైడ్ కరెక్ట్ గైడ్ చేయలేదు. ఎట్లా అంటే ఓవరాల్ గా చూసుకుంటే విగ్రహాలు ఎక్కువైనాయి అనేది అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? అవును, విగ్రహాలు చాలా ఎక్కువ సార్. అండ్ ఇంకోటి ఈసారి 11 రోజులకే చాలా విగ్రహాలు తీశారు కాబట్టి లాస్ట్ డే నవరాత్రిలో ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఈ రోజు చాలా విగ్రహాలు ఉన్నాయి. సో అది ఒక ఇష్యూ అనుకోవచ్చు అండి విగ్రహాలు. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ప్రతి అంటే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కానీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వీళ్ళు విధుల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీరందరినీ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారో వారు కూడా రేయంబాబులు పూర్తి స్థాయిలోనే అంటే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గైడ్ చేస్తూ అధికారులు అయితే పనిచేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వారు అంటే క్రేన్ల ద్వారా అంటే ఎక్కడైతే నెంబర్ అలర్ట్ చేస్తారో ఆ క్రేన్ల ద్వారా ఇది చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ ఓవరాల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా పనిచేస్తుంది. బాబు చెప్పండి, ఎట్లా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందా, ఎట్లా ఉంది పరిస్థితి? అధికారులు ఎక్కువనే ఉంది. ఎన్ని వరకు జరగవచ్చు ఈ రోజు? ఏమో చెప్పలేం, 6-7 కావచ్చు. సాయంత్రమా? సాయంత్రం. ఎట్లా అంటే గత సంవత్సరానికి పోల్చుకున్నట్టయితే ఈ సంవత్సరానికి ఎట్లా ఉన్నది ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? సరే హెవీగానే ఉన్నాయి బొమ్మలు. ఇంకా రాత్రి ఓవరాల్ గా అంటే 8-9 అవచ్చా? 6-7 అవ్వచ్చు. ఇంకా మేబీ ఇంకెక్కువ కూడా రావచ్చు, చెప్పలేము. ఇంకా 150-200 బొమ్మలు లాగా ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఇది ఓవరాల్ గా చూసినట్లయితే పరిస్థితి. మనం గణేష్ నిమజ్ఞానికి ఇస్తున్నటువంటి అదే భక్తులు కూడా పెద్ద ఎత్తున కోలాహల మధ్యన హుస్సేన్ సాగర్ కట్ట మీద చేరుకున్నటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తిగా వారికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కూడా నిమజ్ఞం కొరకు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ట్యాంక్ బండ్ నుంచి ఓవర్ టు స్టూడియో.